మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన రామయ్య, చిన్నతుమ్మలం గ్రామానికి చెందిన నరసమ్మతో గత 23 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి 2 బిడ్డలు, ఒక కుమారుడు. వీరి కూతురు శాంతి గత 2 రోజుల కిందట ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కానుపోయింది. ఆమెను చూడడానికి 2 భార్యాభర్తలు నరసమ్మ, రామయ్య ఇద్దరు కూడా బిడ్డ శాంతిని చూడడానికి హాస్పిటల్కి వచ్చారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అతి దారుణంగా భర్త రామయ్య భార్యను హతమార్చిన ఈ సంఘటనకు సంబంధించి మనము వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హత్యకు గురైన నరసమ్మ తల్లి ఉన్నారా, ఆమెను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ కూతుర్ని అల్లుడే చంపాడు, ఎందుకు చంపాడమ్మా? ఎట్లంటే 10 సంవత్సరాల ముగింత నేగే ఆయమ్మ గొడ్లు తీసుకొని కొడుకుని తెలియని అంటుకునిండే. 6 నెలలు అయ్యా, 7 నెలలు అయ్యా. మా అన్న అన్న ఇట్ల పని జరిగేదంటే అన్నుండి కసిద్దా అమ్మ వచ్చిన వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాను. బిడ్డ కానిపోయిండే హాస్పిటల్లో నుంచి కానిపోయా. మా అందరికి పోతుంది. నేను మా సార్ జరిగినది. మీరు ఉంటే అప్పుడు మా ఉండలేదు, ఆయమ్మ బీగరాలు ఒకటే ఉండే. ఎందుకు నీ అల్లుడు నీ బిడ్డను చంపాల్సి వచ్చింది? ఎందుకు రా మరి నా అప్పుడు గొడ్లు పట్టుకొని తిరిగి వెళ్ళాడండి కదా, చంపుతావని నా బిడ్డ ఫాలేదు. ఏడ ఒకతను బతికే. అంటే ఇప్పుడు నీ బిడ్డ నీ అల్లుడు విడిపోయి ఎన్నేళ్ళు అయిందమ్మా? ఎన్నేంటి లేదు, 6 నెలలు అయ్యేదా. మరి వచ్చిండే 1 నెల వచ్చి మాతోనే ఉండే. మడసంగ పని చెయ్యి తినాను అంతే, ఇంకేం లేదు. మడసంగ మరి బిడ్డని హాస్పిటల్కి తోలుకొచ్చామా, మరి ఆటోకి వచ్చాడా, ఒక నెడలు ఉండాడా నిన్న జరిగేది. గవర్నమెంట్ ఆసుపత్రిలో భర్త చేతిలో హత్యకు గురైన ఆమె కుమారుడు ఉన్నాడు మనతో పాటు. ఆయన అడిగి ఈ హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీ అమ్మని మీ నాన్న ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏమో తెలుసు సార్. నేను ఊరికి వెళ్ళాను, ఇక్కడ హాస్పిటల్లో కొంచెం గొడవ అయ్యి చంపాడంట. అదే మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా అని మేము అడుగుతున్నాం. మీ అమ్మకు మీ నాన్నకు ఎందుకు గొడవలు ఏర్పడ్డాయి? మీ నాన్న మీ అమ్మ ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు? 6 నెలల నుంచి సార్. 6 నెలల నుంచి కొంచెం గొడవలు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇట్లా ఫస్ట్ నన్నే చంపుదాం అనుకున్నాడా, నేను చిక్కని దానికి మా అమ్మనే చంపుదాను. మీ తండ్రి నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడు? అంటే ఏదన్నా కారణం ఉంటుంది కదా. కారణం అంటే ఇంతకుముందు మా అమ్మను కొట్టిన రోజు నేను కొంచెం అడ్డం వెళ్ళా, ఎందుకు కొడతావు అమ్మ నా కసికి, దానివల్ల నన్ను చంపేదామని అనుకున్నాడు. హాస్పిటల్లో మహిళపై జరిగిన హత్యా సంఘటనలో ప్రత్యక్ష సాక్షి ఆశా వర్కర్ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అమ్మాయి నిన్న? ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఇద్దరి మధ్యన అయితే వాళ్ళ కూతురు, మేము తెలిసిన వాళ్ళ కూతురు ఇక్కడ డెలివరీ అయింది. డెలివరీ అయినందుకు ఆమె ఇక్కడ ఉంది, వాళ్ళ కూతురికి సేవ్ చేయడానికైనా ఆమె ఇక్కడ ఉంది. ఆయన అయితే తాగొచ్చేసి ఆమె దగ్గర డబ్బులు ఏదో అడిగినాడు. వాళ్ళు ఏమో మాట్లాడుకున్నారో తెలియదు అసలుకి. ఇటుకు వచ్చి ఊరికి మామూలు కొట్లాడుకుంటూ వస్తున్నారులే అని చెప్పేసి మేము అనుకొని గొడవ పడుతున్నారులే అని అనుకున్నాం. కానీ అక్కడి నుంచి చూసేసరికి బ్లడ్ అంతా చిన్న భిన్నం అయిపోయింది. బ్లడ్ కారుతూనే ఉంది. అతని షర్ట్ మొత్తం బ్లడ్ అయిపోయింది.
బ్లడ్ అయిపోయేసరికి భయపడి ఎవరు వేరే వాళ్ళు ఇడిపించడానికి పోతే వాళ్ళపై కూడా కత్తి ఎత్తడం జరిగేసరికి మేము కూడా అంతా లేడీస్ ఉండడం వల్ల మళ్ళీ బయట పోయి సెక్యూరిటీని పిలుచుకొద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన మళ్ళీ ఆమెను కంప్లీట్గా 4-5 సార్లు పొడి చేసి బయట కురుకొచ్చినాడు. ఆయన బయట కురుకొచ్చిన తర్వాత మేము అక్కడ ఉన్న వాళ్ళతో కొంచెం ఆయనను పారిపోనీయకుండా కొంచెం అడ్డుపడడం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆయన నిలబెట్టడం మాట్లాడడం జరిగింది. అంత లోపలే పాపం ఆమె మొత్తం పై ప్రాణమంతా ఇక్కడే పోయింది. ఆయన అక్కడ స్టెత్తో తీసుకొని పోయేసరికి వెళ్ళిపోయింది, ఇంకా ఆమె జీవిపోయింది. ఒక 10 minutesలోనే అయిపోయింది ఇదంతా. ఈ సంఘటనకు సంబంధించి సిఐ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ హత్య జరిగింది, ఈ హత్యకు సంబంధించిన మోటివ్ ఏమి సార్? నమస్తే అండి. మనకి ఇవాళ అంటే నిన్న ఈవినింగ్ అరౌండ్ 5:30 టైంలో ఒక నరసమ్మ అనే ఒక లేడీని ఏజ్ అబౌట్ 38 years వాళ్ళ భర్త హత్య చేయడం జరిగింది. దీని యొక్క కేసులో పరిశీలించిన విషయంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి దాదాపు 20 years అయింది. ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ బిలాంగ్స్ టు గుడికల్ విలేజ్. అదేవిధంగా ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో డిసీజ్డ్ ఉన్నారో ఆమె వచ్చేసి నేటివ్ ఆఫ్ చిన్నతొమ్మలం విలేజ్. మ్యారేజ్ అయ్యి 20 years అయింది. 3 పిల్లలు ఉన్నారు, ఒక బాబు 2 పాపలు. దీంట్లో రెండవ పాపకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళకి దాదాపు ఒక 20 years అయిన తర్వాత 15 years నుంచి పెద్ద గొడవలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్ నవంబర్ టైంలో గొడవ పెద్ద అవడం వల్ల ఆమె ఇతనితో సంసారం చేయలేక పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి వాళ్ళ అమ్మగారి ఇల్లు ఏదైతే ఉంటుందో చిన్నతొమ్మలంలో ఆమె వాళ్ళ కొడుకు చిన్న పాపతో కలిపి అక్కడే ఉంటుంది. నిన్న 2 days బ్యాక్ వాళ్ళ చిన్న పాపకి సెకండ్ పాప ఉన్నారో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ టైంకి వస్తే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ అమ్మాయి ఒక పాపకి జన్మనిస్తుంది. సో అక్కడ ఆల్రెడీ హాస్పిటల్ ఇంకా అడ్మిషన్లో ఉన్నారు కాబట్టి చూసుకోవడం కోసం అని చెప్పేసి ఆమె ప్లస్ ఆమె బియ్యంకాలు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు లక్ష్మి అలియాస్ నరసమ్మ ఇద్దరు కలిసి హాస్పిటల్లో ఆమెకు సపోర్ట్గా ఉంటారు. వాడు నిన్న మార్నింగ్ నుంచి వచ్చి నువ్వు బయటికి పిలుస్తుంటే నేను ఇప్పుడు రావడం కుదరదు, అమ్మాయికి బాగాలేదు కాబట్టి అంతా అయినాక మాట్లాడదని చెప్తారు. సో మధ్యలో వాడు వచ్చేసి నేను పొలం అమ్ముతున్నాను, నాకు అమౌంట్ అర్జెంట్గా కావాలని చెప్పి అడుగుతారట. అడిగినప్పుడు ఆయన చెప్తుందంటే నాకు ఇంకా టైం పడుతుంది, ఫస్ట్ ఇది క్లియర్ కానివ్వండి అని చెప్తారు. ఆయన వాడు వినకుండా మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళేసి కొంచెం డ్రంకన్ స్టేట్లో ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు, అది వెరిఫై చేస్తాము. తాగి వచ్చి అతనితో పాటు ఒక కత్తి తెచ్చుకొని వచ్చి కూర్చున్నామని పక్కకు తీసుకొని వచ్చి కత్తితో దారుణంగా ఒక 5-6 చోట్ల పొడవడమే కాకుండా ఆమె కింద పడిపోయిన తర్వాత పైన కూర్చొని మెడని ఒక పక్కకు తిప్పడం వలన వెనకాల వెన్నుముక నుంచి బాగా బాడీ సపరేట్ అవ్వడం వలన ఆమె కోలుకోలేక డాక్టర్ గారు మ్యాక్సిమం ట్రై చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు కూడా మనం కాపాడడం కోసం అని చెప్పేసి. సో ఆమె కోలుకోలేక వెనకాల వెన్నుముక C3, C4 అని డ్యామేజ్ అయినట్టుగా ప్రైమరీగా చెప్తున్నారు. సో మనకి మిగతా విషయాలన్నీ కూడా మాకు PMEలో కరెక్ట్గా తెలుస్తుంది. సో ఆ విషయంలో కేసు నమోదు చేస్తాము. ఆ లక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐ విట్నెస్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం కేసు నమోదు చేయడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ యొక్క కేసు విషయంలో ఖచ్చితంగా మంచి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ క్లూస్ టీమ్ వాళ్ళని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని, దాని తర్వాత RFSని కూడా పిలిపించడం జరిగింది. అందరూ కూడా సీన్ విజిట్ చేశారు. మనకి ఏవైతే ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా మనకు కరెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మన బాడీ కూడా PMEకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. బాడీ PME అయిన తర్వాత ఆ బాడీని బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చేసిన ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి మా SP గారు, DAG గారు అదేవిధంగా మా DSP మేడం పర్సనల్గా చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. మీరు ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఎస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత ప్రతి సమస్యలకి ప్రతి ఒక్క దీంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి కొట్టుకోవడము, తిట్టుకోవడము, చంపుకోవడమే సమస్యలు మనకు పరిష్కారం కాదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దయచేసి కొంచెం ఓపికగా ఉండడము, ఎవరో ఒక సర్దుకుపోవడము, లేదా పెద్ద మనుషుల దగ్గర రావడము, లేదా మరీ సివియర్గా ఉన్నప్పుడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. అంతేగాని మనకి ఎవరిని ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు, తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే. దట్టు భార్యాభర్తల తర్వాత చిన్న చిన్నవి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని మనం అధిగమించినప్పుడే అది సంసారం అవుతుంది. సో దయచేసి పబ్లిక్ నేను చెప్పడం ఏంటంటే చిన్న చిన్న వాటికి హర్ట్ చేయడము, కొట్టడము, తిట్టడము, చంపుకోవడం అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఇప్పుడు అనవసరంగా ఆయన చేసిన పని వల్ల అతనేమో మేబీ జైలుకి పోవచ్చు, కానీ ఇంట్లో ఇంకా ఒక చిన్న బాబున్నాడు, ఒక పాప ఉన్నాడు, వాళ్ళ భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం అంటే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న గొడవల వల్లే అతని భర్త భార్యను హత్య చేయాల్సి వచ్చింది. ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు పూనుకోవద్దండి. ఏదన్నా ఉంటే కూర్చొని పెద్ద మంత్రుల సమక్షంలో పరిష్కరించుకోండి అని సిఐ శ్రీనివాసులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ పెద్దతో మునుస్వామి, సుమన్ TV, ఎమ్గనూరు.